పూరా లోకల్. దోస్తులు అందరు ఎట్లున్నారు రైట్. ఇక ఇవాళైతే కలికి సినిమా రిలీజ్ అయిపోయింది. ఇక ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ దగ్గరను పబ్లిక్ ఏమనుకుంటారు ఏం కదా మొత్తం అనుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళతో మాట్లాడదాం. పాండ్రి కలికి సినిమా ఎట్లుందో చెప్తారు ఇప్పుడు మనం చూసుకుందాం. సినిమా ఎట్లున్నా సినిమా? ఆ సినిమా ప్రపంచంలోకి ఒక్కసారి ఎంటర్ అయితే తర్వాత రాలేమన్నా. కలికి మొసపడకు, నిమ్మలంగా చెప్పు. చిన్న కలికి లెక్కున్నావు. మాట్లాడు. నెల రోజుల నుంచి సినిమా ఎప్పుడు వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూసేలా చేసింది భైరవ. ఆ భైరవానే ఇప్పుడు బయటకు వచ్చాడు. నెక్స్ట్ ఎట్లా సినిమాలో ఫైటింగ్ అంటే అశ్వత్థామ నాతో అలా ఆడుకున్నాడు, అందుకే ఇలా అయిపోయినా. ముసబోతాను బాగా. సినిమా ఫైట్లు ఉన్నాయి. అసలు ఫైట్స్ ఏందన్నా, మహాభారతం చూపించాడన్న. మహాభారతం ఫస్ట్ హాఫ్లో మహాభారతం గురించి, కురుక్షేత్ర యుద్ధం గురించి ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాడన్న. ఓకే, అంత పవర్ఫుల్ సీన్ క్రియేట్ చేశాడు. దీనికన్నా క్రియేట్ చేయలేడు. నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ ఎందుకు కొట్టుకున్నారని సినిమాలో చూడండి. నా సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తావు అన్న? సినిమా ఎంత రేట్ అవుతుంది? సినిమా రేటింగ్ ఇచ్చే సినిమా కాదన్నా. అసలు 5 ఇద్దామన్నా సరిపోదు. 5 చూడడానికి ఏం చెప్తావు? ఇప్పటి వరకు మన తరాలు మన 3 తరాలు ఇప్పటి వరకు భారతీయ సినిమా అంటే మాయాబజార్ అని చిన్నపిల్లలకి అందరికీ చెప్పుకున్నారు. ఇప్పటి నుంచి మన మాయాబజార్తో పాటు దానికి మించిపోయే కల్కి సినిమా అని మన ప్రపంచంలో చాటి చెప్పిన కల్కి సినిమా అని మొత్తానికి అయితే కల్కి సినిమా అయితే సూపర్ ఉన్నాయని చెప్పేసి చిన్న హీరో కల్కి హీరో చెప్తున్నాడు. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. లోపల ఉన్న కలికి బలంగా ఉండు, ఈ కలికి అయితే బక్కగా అయింది పాపం. ఆయన మోసపడుతుండ కూడా. సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. బాహుబలి సినిమా ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిందో అంతకు మించే ఉంటాయి, కానీ రికార్డులు మాత్రం ఏ మాత్రం కాంప్రమైజ్ అయితే కాదు. సూపర్ డూపర్ హిట్ మూవీ, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది. సినిమా చాలా బాగుంది నిజంగా. ప్రభాస్ అన్న సినిమా అంటే ఒక లెవెల్లో ఉంటుంది, కానీ నిజంగా కలికి సినిమాకి వస్తాలుగా 20 minutes తర్వాత అన్న ఇంట్రడక్షన్ ఉంటుంది. అదిపోయింది భయ్య, అల్టిమేట్. నిజంగా చాలా బాగుంది ఆ ఇంట్రడక్షన్ అయితే. ఫ్యాన్స్కి అయితే పండగ. ఈరోజు ఐమాక్స్ దగ్గరకు వస్తాక మెయిన్ ఏంటంటే ప్రభాస్ వాళ్ళ మదర్ రావడం, అలాగే బుజ్జి రావడం ఐమాక్స్కి. ఈరోజు మాత్రం మంచిగా ఫ్యాన్స్కి అందరికీ పండగ అనుకోవచ్చు. ఇన్ని పండుగలు, సంక్రాంతి, దసరా, దీపావళి ఇన్ని పండుగలు ఉంటాయి, కానీ ఈరోజు కలికి పండుగ అనమాట. చాలా బ్రహ్మానందం సార్ కామెడీ ఎట్లున్నాయి? అయ్యో, బ్రహ్మానందం గారు కామెడీ అయింది భయ్య. టైమింగ్ సెన్స్ ఉన్న కామెడీ అది, చాలా బాగుంటుంది అసలు. బ్రహ్మానందం గారు ఈ సినిమాలో ఇంకో లెవెల్ అనుకోవచ్చు. పడుకోనే అమ్మాయి పేరు ఏం పేరేనా? పడుకోని కాదే, దీపికా పడుకోని అనేది హీరోయిన్ తెలుసా? ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్. పడుకొని వంగి నిలబడి కాదు, దీపికా పడుకొని. ప్రభాస్ అన్న హీరోయిన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. తెలుగు ఇండస్ట్రీలో నిజంగా టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, ఎవ్రీథింగ్ అన్ని వుడ్లు అనమాట. బాలీవుడ్ వాళ్ళు కానీ హాలీవుడ్ వాళ్ళు కానీ. ఈ రోజుల్లో గతంలో మనం హాలీవుడ్ వాళ్ళని చూసి సినిమా తీసేవాళ్ళం, మనల్ని చూసి వాళ్ళ సినిమా తీయాలి. అలా ఉందన్నమాట కలికి సినిమా. ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఉండి భయ్య ఇందులో. ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. మెయిన్ నిజంగా చెప్తున్నా కదా, సినిమా కల్టు మళ్ళీ రికార్డులు అయితే బ్రేక్ చేస్తాయి. ప్రభాస్ అన్న ఏదైనా తెలుగు ఇండస్ట్రీకి మరో దేవుడు అనుకోవచ్చు. అలా ఉందన్నమాట. ఎంత ఇస్తావు రేటింగ్ ఇస్తావేను? నీకు ఇచ్చేంత దమ్ము సుక్కలు తినే ఒక మాట. తెలుగు ఇండస్ట్రీలో బాహుబలికి రేటింగ్ ఇచ్చేంత మొగోళ్ళు పుట్టలేదు. ఏదో ఇచ్చిన, నీకు దోషం నీకు ఇచ్చినా, నాకు దోషం నేను ఇచ్చినా, కానీ ఇయ్యొద్దు కాదు, ఇచ్చేంత మొగోళ్ళు లేరు అలాంటి సినిమాలకి. ఇప్పుడు కలికి సినిమా వచ్చింది, బాహుబలిని మించిపోయింది. అందులో రేటింగ్ అనేది ఉండదు ఇక, బ్లాక్ బాస్టర్ హిట్గా. అందులో మళ్ళీ డౌట్లు ఇవన్నీ క్వశ్చన్లు పెట్టకు. దీపికా పడుకొని పేరు నేర్చుకో, బాగుంది. అమ్మాయి కూడా చాలా క్యూట్గా ముద్దుగా ఉంది. ఐటమ్ సాంగ్లు అన్ని చెప్తాం, కానీ సినిమాకి ఎందుకు పోయేది? ఈయన స్టోరీ చెప్తా 10 మంది వినరి. సినిమా జల్దీ చూడాలన్నా కూడా మన వల్ల కాదే, ఎందుకంటే టికెట్లు దొరకలేవు. ఆల్రెడీ 1 week ఫుల్ బుక్కుడు. ఏదో దొరకాలంటున్నా ఎవడో జాలి పడి నేను రాకపోయినా టికెట్ బ్లాక్లో అమ్ముకోను, కొత్తలు కొనుక్కోవాల్సింది. తప్పుడు అంటే మరి ఏం చేస్తామే? ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఇంతకుముందుకు ఒక అబ్బాయి 10,000 పెట్టి టికెట్ కొన్నాడు, ఏం చెప్తాం? అలా ఉంటుంది ఫ్యాన్స్ ఫాలోయింగ్, మామూలుగా లేదు, సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. పోతా తప్పకుండా. టికెట్ దొరకకపోతే నీకెడ దొరికితే టికెట్లు నా రికమెండేషన్ తోటి ఇప్పిస్తా. కానీ వెంకటన్న పేరు చెప్తే వెంకటన్న పేరు చెప్తే ఇస్తారు.
బరాబర్ ఇస్తారు. బుజ్జితో మాట్లాడదాం. ఐమాక్స్ అవును, చాలా మందికి ఐమాక్స్కి వచ్చే వాళ్ళకి క్లియర్ చెప్తున్నా చూడండి. ఒక 2-3 డేస్ నాకు తెలిసి ఆ బుజ్జి ఇక్కడే ఉంటుంది. అలాగే బుజ్జి అంటే అమ్మాయి కాదురా నాయన, కారు ప్రభాస్ అన్న వారిన కారు అయితే ఒకటైతే క్లియర్ చెప్తున్నా చూడు. నాకు తెలిసి ఒక 2-3 డేస్ అయితే బుజ్జి ఇక్కడే ఉంటుంది. చాలా మంది రీల్స్ చేసుకునే వాళ్ళు కానీ సినిమాకి రావాలనుకునే వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి హ్యాపీగా సినిమా చూడొచ్చు. అలాగే బుజ్జితో మంచిగా 2-3 రీల్స్ చేసుకోవచ్చు. కాలికే బుజ్జి అంటే కారు చెప్పు మీ వానికి, నేను చెప్తా. పదకోడు ఏమంటావు, పడుకోను ఈడేమో బుజ్జి అంటాడు. బాగానే ఉంది. సినిమా ఎట్లున్నా కలికి? చాలా బాగుంది కలికి. సో కలికి ఏంటంటే ప్రభాస్ గారిని ఇంత హైప్గా తీసుకొస్తారని అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు థియేటర్లకు వెళ్ళి. ఎందుకంటే ఇంటర్వెల్ దాకా కూడా స్టోరీలో ఏదో కొత్త విధానం చూపిస్తారని ఇంటర్వెల్ తర్వాత అద్భుతమైనటువంటి పిక్ స్టేజ్కి వెళ్ళడం చాలా గొప్ప విషయం. ఇక్కడ ప్రభాస్ గారు ఏంటంటే ఒక వింతగా మనకి కనిపించడమే కాకుండా ఈ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్టులు మొత్తం కూడా చూపించడం అంటే సవాల్తో కూడుకున్నటువంటి అంశం. అమితాబ్ బచ్చన్ గారిని కానీ, ఇటు తమిళ్లో మన కమలాసన్ గారిని కానీ, హిందీలో అమితాబ్ బచ్చన్ గారిని, ఆర్టిస్టులు ఎంతమంది అంటే అప్పుడు మన గతంలో భారతంలో ఎంతమంది ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారో, భారతం రామాయణంలో ఎంతమంది ఉన్నారో అంతమంది అని చెప్పుకోవచ్చు కూడా ఈ ఫిలింలో. అంత బాగున్నారనమాట. ఎందుకంటే ఈ ఫిలిం కూడా మన గతంలో మన మానవ నిర్మితమైనటువంటి అప్పుడు దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఏం జరిగింది, మనం ఏమి చూస్తున్నాం ఈ కలియుగంలో, అంటే మన కలియుగంలో భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఏం చూస్తున్నాం, ఏం నిర్మించాము, అవి మనకి ఎలా ఉపయోగపడుతున్నాయి, గాలి మోటార్లు మనం ఎలా నిర్మించుకున్నాము, అది కొత్త వెహికల్ కూడా. సినిమాలో ఫైట్లు ఎట్లున్నాయి? ఫైట్లన్నీ కూడా ఒక వింత ప్రపంచంలోకి తీసుకెళ్తారు అనమాట. అదే అవతార్లో కూడా చూసింది మనం. అదే అవతార్లో కూడా కొత్త ప్రపంచాన్ని చూసాము. ఇక్కడ అశ్విన్ గారు ఏంటంటే ఒక కొత్త ప్రపంచాన్ని చూశారనమాట. మనకి గతంలో దైవకాలం, భవిష్యత్తు కాలం, త్రేతాయుగం ఇవన్నీ ఉన్నాయి. నువ్వు భారతవాది అంటున్నావు కదా, ఈ గెటప్లకి భారత సంబంధం లేదు కదా. అదే కదా, ఇప్పుడు అర్జునుడి క్యారెక్టర్లో మన అర్జున్ రెడ్డి గారిని భీముడు, నకులుడు ఆ టైప్లో చూపించారు. వాట్ ఈస్ దిస్ హిస్టరీ, దిస్ ఇస్ మై హిస్టరీ, ఆ టోటల్ మై హిస్టరీ అని చూపించారనమాట. అంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఆ కాలానికి ఈ కాలానికి ఏం జరుగుతుంది అనేది చూపించారు. అదే మొత్తాన్ని మన బుజ్జి అనే వెహికల్ ఎట్లా చూపెట్టాలి? బుజ్జి అనే వెహికల్ ఏంటంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో భవిష్యత్ కాలానికి నిదర్శనం బుజ్జి. రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరే కారులు వస్తాయంట. సో అదే ఇది బుజ్జి. ఈ బుజ్జి అదే టీవీలో ఎగురుతుంది, ఇక్కడ ఎగురుతుందో మనకు తెలియదు. మన వెండితెర మీద మాత్రం గాలిలో సూపర్ ఉంది. అదే ఇప్పుడు చూపించారనమాట తేడా. సో మొత్తం ఓవరాల్గా సినిమా ఎట్లా ఉందన్న? సో బ్లాక్ బస్టర్ సినిమా. బ్లాక్ బస్టర్ రేటింగ్ కూడా అవసరం లేదు. నా రేటింగ్ బ్లాక్ బస్టర్ అంతే. అన్న సినిమా ఎట్లుంది అన్న? సినిమా అయితే చాలా బాగుంది. ముందుగా సినిమా గురించి 100కి మార్క్స్ ఎవరికి ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగ్ అశ్విన్కి ఇవ్వాలి. నాగ్ అశ్విన్ లేకపోతే కలికి లేనే లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మూవీస్ అండ్ మైథాలజీ కాన్సెప్ట్ని అండ్ సైంటిఫిక్ని యాక్షన్ అంటే ఫ్యూచర్ని దానికి ఏ డాట్స్ అయితే కనెక్ట్ చేశాడో ఆ నాగేశ్వర హ్యాట్స్ ఆఫ్ అసలు చాలా బాగా కనెక్ట్ చేశాడు. మనకి సినిమాలో ఎక్కడెక్కడైతే మహాభారతం రిఫరెన్స్లు వస్తాయో లిటరల్లీ మనకి గూస్ బంప్స్ అనిపిస్తాయి అసలు. అండ్ ఫస్ట్ హాఫ్ చూసుకున్నా చాలామంది స్లో ఉందంటారు. అది కూడా ఎందుకంటే మనకి స్టోరీ అనేది మెల్లిగా తీసుకెళ్తున్నాం, లైక్ స్లో పాయిజన్ అన్నట్టు. స్టార్టింగ్ నుంచి ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లకుండా చాలా స్లోగా ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ కొద్దిగా కామెడీ టైమింగ్ కానీ అండ్ మళ్ళీ మనకి బుజ్జి అండ్ భైరవ టామ్ అండ్ జెర్రీ బాండింగ్ కానీ ఎవరైనా చాలా డీటెయిలింగ్గా బాగా చూపించాడు ఫస్ట్ హాఫ్లో. మనకి హాలీవుడ్లో చూస్తాం వెహికల్ తోటి యాక్షన్ సీక్వెన్సెస్ ఆ రేంజ్లో తీశాడు బుజ్జిని. అండ్ హాలీవుడ్ స్టాండర్డ్స్ని మ్యాచ్ అయ్యేలా తీశాడు సినిమా. అండ్ మనకి చూసుకుంటే కనుక ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి మామూలుగా, బైక్ గాల్లో వెళ్తూ బైక్స్ అవన్నీ దానిపైన జంప్ చేయడాలు, ట్రైలర్లో కూడా చూసాం ఈ షార్ట్స్. ఇవన్నీ కూడా మనకి హాలీవుడ్ సినిమాలో చూస్తాం యాక్చువల్గా, ఎవెంజర్స్లో కానీ ఆడలో. బట్ ఇందులో మన తెలుగు సినిమా చరిత్రలో కూడా ఇటువంటి యాక్షన్ సీక్వెన్స్ మన తెలుగులో కూడా తీయడం కొత్తవి కనపడుతున్నాయి కదా. అంటే కొత్త అంటే ఎవరికి తెలియని పేర్లన్నీ బయటకు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఎవరికి తెలియని పేర్లు అంటే ఫస్ట్ ఆఫ్ మహాభారతాన్ని ఎవరికైతే చూడలేదు, ఐడియా లేదో వాళ్ళకి కొద్దిగా డౌట్ఫుల్ ఉంటుంది. బట్ ఏంటంటే మహాభారతం చూస్తే తర్వాత వచ్చే క్యారెక్టర్ ఏంటో, వాడు ఏ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు, ఏ క్యారెక్టర్కి ఎలివేషన్ ఇస్తున్నాడు, మహాభారతం ఐడియా ఉన్న వాళ్ళకి ముందే ఐడియా వచ్చేస్తుంది. సో ఓవరాల్గా మరి హీరోయిన్ దీపికా పడుకునే క్యారెక్టర్ ఎలా ఉంది? దీపికా పడుకునే క్యారెక్టర్ కూడా చాలా అంటే తను ఏంటంటే మనకి ట్రైలర్లో కూడా చూపిస్తుంది దేవుణ్ణి మోసే క్యారెక్టర్. తన క్యారెక్టర్లో తను చాలా జస్టిఫై చేసింది. బట్ తెలుగు టైపింగ్ తనే ఓన్గా చెప్పుండొచ్చు. నేను 4 ఇస్తా అన్న. అవుట్ ఆఫ్ 5 4 ఇస్తా. 3 hours మూవీ కూడా క్లైమాక్స్ వచ్చేసప్పటికి అరే అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. సో అంత బాగుంది మూవీ. ఎందుకని అనిపిస్తుంది అంటే మనకి ఫస్ట్ హాఫ్లో చాలా స్లోగా తీసుకెళ్ళినా
ఫస్ట్ హాఫ్లో మిస్ అయిందంతా ఒక్కసారి నోట్లో మొత్తం కుక్కినట్లు అన్నం క్లైమాక్స్ మొత్తం పెట్టాడు. అప్పుడైపోయిందా అన్నట్టు అనిపించింది క్లైమాక్స్ అయితే. ఇప్పుడైతే మనకి డైరెక్టెడ్ బై నాగ్ అశ్విన్ అని పడుతుందో లిటరలీ లేచి చప్పట్లు కొట్టచ్చు అనిపించింది. సో ఓవరాల్గా సినిమా చూడని వారికి మళ్ళీ సినిమా చూడాలంటే మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? కంప్లీట్గా భారతం మీద ధైర్యం, మహాభారతం మీద నేను నాగ్ అశ్విన్ మీద ధైర్యం పెట్టండి, నమ్మకం పెట్టండి. నాగ్ అశ్విన్ మిమ్మల్ని మోసం చేయడు. రామాయణం తీస్తా అని ఏదేదో తీసి లో గ్రాఫిక్స్ తీస్తా బాలీవుడ్ డైరెక్టర్లా మోసం చేయడు. మన తెలుగు డైరెక్టర్ మహాభారతాన్ని బాగా యూటిలైజ్ చేసాడు. ప్రతి ఒక్కరు ఎంగేజ్ అవుతాడు. క్లైమాక్స్ మాత్రం ఒక్క ప్రభాస్ ఎవరెవరు సీన్ అవుతారో చూస్తారు. వేరే లెవెల్ ఉందంట సినిమా. కలికి సార్ ఎట్లున్నాయి సినిమా? సినిమా అయితే చాలా బాగుంది, అదిరిపోయింది. ఇప్పుడే చూశాను కల్కి, మొక్కాలనిపించింది నాగార్జున గారి కాళ్ళకి. మళ్ళీ సార్ ఇప్పుడే చూశాను కల్కి, మొక్కాలి నాగార్జున గారి కాళ్ళకి. సూపర్ సూపర్ టైమింగ్. ఇంకోటి నేను ప్రభాస్ గారు అమితాబ్ బచ్చన్ గారు హైటు, ఈ సినిమాలో వాళ్ళిద్దరు ఫైట్ హైలైట్. అన్నిసార్లు చెప్తే రివ్యూ ఆపేస్తారు వాళ్ళు. ఓకే ఓకే బాగుందని ప్రాస బాగుందని చూసావా? ప్రెగ్నెంట్ దీపిక పడుకునే రొమాన్స్ సీన్ లేవు కాబట్టి ఈరోజు కల్లోకి రాదు నైట్. ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి సన్ను అకిరణ్ యాక్టింగ్ ఎలా తీశాడు కమలాసన్. అలాగే ఈ సినిమాలో చాలా చాలా మంచి విజువల్స్ అయితే ఉన్నాయి. హాలీవుడ్ ఇప్పుడు వరకు మనం అవెంజర్స్, మిషన్ ఇంపాసిబుల్ అన్నీ చూసాము. ఈ సినిమా అయితే మాత్రం దాన్ని మించి ఉండబోతుంది. చాలా నిజంగా మనం హాలీవుడ్లో ప్రభాస్ గారికి ఎంట్రీ టికెట్ వచ్చేసినట్టే. ఈ సినిమాలో హైలైట్ ఏంటో తెలుసా? ఇంటర్వల్ బ్యాంగ్. ఏమైందన్నా? ఏమైందో నేను చెప్పేది ఇంకా సినిమా ఎందుకు అంటే ఏదైనా సస్పెన్షన్ టైప్. అలాగే క్లైమాక్స్ చాలా అదిరిపోయింది. క్లైమాక్స్ చూసిన తర్వాత పార్ట్ 2కి విలన్ ఎవరో తెలిసిపోద్ది అనమాట. విలన్ ఎవరు? కమలాసన్ గారు అనమాట. అలా సినిమా అయితే చాలా బాగుంది. దీపిక పడుకునే క్యారెక్టర్, దీపిక దీపిక ఏది దీపిక పడుకునే అన్న బ్రహ్మానందం గారి కామెడీ ఎట్లున్నది? ఇప్పుడు నేను చేసినట్టే ఉంది, అదిరిపోయింది. అంత బాగుందా? చాలా బాగుంది. సినిమాలో బుజ్జి అలాగే భైరవ మధ్య కామెడీ సీన్స్ అదిరిపోయింది అనమాట. బుజ్జి అనే క్యారెక్టర్ ఏదైతే ఈ వెహికల్ ఉన్నది, ఈ వెహికల్ ఎందుకు పెట్టిలా అంటే ఫైట్ల కోసమా ఫ్యూచర్ అట్లుంటుంది? అవెంజర్స్ ఉంది, అవెంజర్స్ లో వాళ్ళు వాడే వాహనాల మీద ఎక్కువ క్రేజ్ ఉంటుంది. గన్నాలు కొనేసుకుంటారు, బెంటన్ వాచ్లు అంటారు, గింటన్ వాచ్లు అంటారు, మిషన్ ఇంపాసిబుల్. అలాగా మనం కూడా ఒకటి క్రియేట్ చేయాలని చెప్పి మన నాగార్జున గారు బుజ్జిని క్రియేట్ చేశారు. ఏ మాత్రం వాయిస్ ఓవర్ ఎవరు ఇచ్చారు? కీర్తి సురేష్. అంత క్యూట్ ఇచ్చినప్పుడు ఆ క్యూట్ ఎట్లా ఉంటది? సినిమాలో అయితే ఎరగా తీసిన ఫైట్లు అయితే చేసింది. అమ్మాయి కాదన్న వెహికల్. సరే అన్న మన పాటలు ఎట్లున్నాయి సినిమా? ఇప్పుడు మామూలుగా మనిషి ముందుకెళ్ళాలంటే ఒక అమ్మాయి కావాలి, దానికి కూడా బుజ్జి అని పేరు పెట్టారు. అబ్బా ఏం లాజిక్. సినిమాకి ఎంత రేటింగ్? ఇంకా ఒకటే నువ్వు అడిగే మళ్ళీ నేను చెప్పాలా? ఒకటి చెప్పు. అలా అయితే 5 ఇచ్చేస్తాను. సూపర్ సూపర్ అన్నయ్య. చూడని వాళ్ళకి ఏం చెప్తాం? అక్కలకి, నాన్నలకి, చెల్లెలకి, తమ్ములకి మీరందరూ చెప్పాల్సింది చూడాలి అని ఏం చెప్తారు తెలుసా? వాళ్ళందరికీ చూడండి ఓన్లీ కల్కి. మళ్ళా లాజిక్ వాటే లాజిక్. సూపర్ అన్న. మీకు నా పేరు ఆదిత్య రెడ్డి. ఇంకో విషయం చెప్పబోతున్నా, యాంటీ ఫ్యాన్స్కి గుర్తుపెట్టుకోండి, ఆదిపురుషుతో ఆగిపోయాడని చెప్పారు. రాధేశాంతో రాడ్లా ఉందన్నారు. సల్లార్తో వాళ్ళందరికీ చూపించాడు. కలికితో ఇప్పుడు కాలుతో అన్నాడు. లాస్ట్ పోయిన వాళ్ళందరికీ కాలుతో కళ్ళు తినిపించాడు. భయ సినిమా చూసిన ఎట్లా ఉంది? ఐ హ్యావ్ అ కీ. ఐ వాచ్ ద మూవీ కల్కి. సో కల్కి సినిమా చూడడం జరిగింది. మూవీ వాజ్ వెరీ నైస్ అండి. ఫర్దర్ క్వశ్చన్ మీరు అడుగుతారా, నన్నే వేసుకోమంటారా? వేసుకో సార్. నేనే క్వశ్చన్ వేసుకోవాలా? సరే ఓకే. సినిమా ఎలా ఉంది క్వశ్చన్. సినిమా బ్రహ్మాండంగా ఉందండి. ఈ సినిమా డైరెక్టర్ ఏమంటున్నారు అనంటే, డైరెక్టర్ని పక్కల ఆడియన్స్ బాహుబలి డైరెక్టర్ అమ్మ మొగుడు అంటున్నారు, అర్థమైందా? ఆ విధంగా అంటున్నారు సినిమాని. జూనియర్ రాజమౌళి అని అంటున్నారు. క్యారెక్టర్లు ఎన్ని ఉన్నాయి? సో ఎన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ దేర్ అండి. సపోర్టింగ్ క్యారెక్టర్స్ 2 ఉన్నాయి,
సపోర్టింగ్ క్యారెక్టర్స్, లేడీ సపోర్టింగ్ క్యారెక్టర్స్ వేరు, మేల్కి సపోర్టింగ్ క్యారెక్టర్స్ వేరు. మేల్ సపోర్టింగ్ క్యారెక్టర్స్లో వచ్చేసి బుజ్జి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బుజ్జి, దాని తర్వాత వచ్చేసి అమితాబ్ బచ్చన్. నేను ట్రైలర్లో అమితాబ్ బచ్చన్ ఎందుకు వై షుడ్ అమితాబ్ బచ్చన్ ఎంటర్ ఇంటూ కల్కి అనుకున్నా, బట్ మూవీ చూసిన తర్వాత నో, అమితాబ్ బచ్చన్ వాజ్ ద రైట్ పర్సన్. పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఉన్నాయి కదా, అన్నిటికీ న్యాయం జరిగిందంట సినిమాలో. అన్నిటికీ పెద్ద క్యారెక్టర్ ఏముంది, రెండే కాదు పెద్ద క్యారెక్టర్లు, ఒకటి అమితాబ్ బచ్చన్, దాని తర్వాత వచ్చేసి ప్రభాస్, అంతే. మిగతా ఆర్టిస్టులే వాళ్ళే. ఇప్పుడు ఏమైనా స్టార్టప్ ఉన్న హీరోని తేలేదు కదా, హీరో రిటైర్డ్ అయిన వాళ్ళని తీసుకొచ్చాడు కాబట్టి మనం వాళ్ళని పెద్ద పెద్ద హీరోలని అనే ఆస్కారమే లేదు. దేర్ ఆర్ ఆర్టిస్ట్, దే డిడ్ వెల్. అర్థమైందా? ఓకే, రైట్ భయ్యా, థ్యాంక్ యూ. సినిమా మొత్తం సినిమా ఇదొక నూతన మహాభారతం అండి. అర్థమైందా? నాకు తెలిసి రాజమౌళి SS29 తర్వాత SS30 సినిమా ఏది అని అంటే మహాభారతం. దట్స్ ఇట్. ఇది డిగ్రీ సరిపోతుంది, దీనికి డిగ్రీ సరిపోతుంది. కల్కి సినిమా హైటెక్ సినిమా, హైటెక్ సిటీలో తీసిలా. అవును, కాలం చెప్పు. ఈ కల్కి సినిమా హైటెక్ సినిమా. ఐటీ వాళ్ళకి అర్థమవుతుంది, సాఫ్ట్వేర్ వాళ్ళు చూస్తే ఈ బుజ్జిని చూసి బజ్జిని తయారు చేస్తారు. మనోళ్ళు కొంతమంది చంద్రమండలానికి పంపించారు, ఇది చూసిన తర్వాత సూర్యమండలానికి పంపిస్తారు. సినిమా ఎట్లున్నది మొత్తానికి? అది నాకు ఒకసారి చూస్తే అర్థం కాలే, వాళ్ళకన్నా సాఫ్ట్వేర్ల కన్నా అర్థమవుతుందో అనేది నేను అందుకునే వాళ్ళకి అర్థమవుతుంది అని ఎందుకంటాను అంటే, కొంచెం నాకు లోపల కొంచెం ప్రాబ్లం అనిపించింది. కనిపిస్తుంది కానీ వినిపిస్తలే, చెవులు పోయినాయా? వినిపిస్తలే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ పెట్టారు, మాటలేమో తక్కువ వినిపిస్తుంది. ఇంటర్వ్యూ వెళ్ళేదాకా అదేంది మధ్యలో బ్రేక్ వస్తుంది. ఇంటర్వ్యూ అన్న అప్పటిదాకా అమితాబ్ బచ్చన్ గారు ఏం మాట్లాడిన ఆయన డైలాగ్ ఒక్క డైలాగ్ కూడా నాకు ఇంపలేదు. అందుకని టెక్నికల్ ప్రాబ్లం ఉంది. థియేటర్లో ఉందా, ఎడిటింగ్లో ఉందా, డైరెక్టర్ కార్డు ఉందా ఆయనకు తెలియదు. వాళ్ళైతే ఏమంటే టెక్నికల్ ఏం ప్రాబ్లం ఉంది అనేది వాళ్ళకైతే అర్థమవుతుంది. నేను టెక్నికల్ సినిమా డిగ్రీ స్థాయిలో ఉందంట. అదే అందు గురించి స్టోరీ విషయానికి వచ్చేస్తే కురుక్షేత్రమా, మహాభారతమా, కలియుగం అనేది కూడా క్లారిటీ లేదు. ఇందులో అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, ప్రభాస్ గారి కంటే 100 రెట్లు న్యాయం చేశాడు. ఆయన కాళ్ళకు మాత్రం, ఆయన మన తెలుగు ఆయన కాదు, మన తెలుగు హీరో కాదు, ఆయన ఫ్యాన్ కాదు, ఆయన కాళ్ళకు మాత్రం ఈ సినిమాలో దండం పెడుతున్నాం. అంతేనా? మరి పెద్ద డైరెక్టర్ సార్ పెట్టను, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీకు టెక్నికల్ ప్రాబ్లం నీకు అనిపించిందా? కన్నంతాలు పెట్టు. చాలా దిక్కులు నాకు ప్రాబ్లం అనిపించింది. ఓపెన్ చెప్తే నేను కూడా సినిమా వాడిని దబ్బుకున్న. ఆయన ఎప్పుడన్నా ఆడిషన్ పెట్టినప్పుడు పోతే నా సినిమా బాగాలేదు అనుకుంటాం, మళ్ళీ నా దాంట్లో అటు చేస్తా ఉంటాడు. మళ్ళీ నువ్వు సినిమా తీస్తావా? నేను సినిమా యాక్టర్, హీరోనా డైరెక్టర్? ఏదైనా చేస్తా. కామెడీ చేయొచ్చు. బిగ్ బాస్ కూడా ఏంది బిగ్ బాస్? ఇదేంటి మెడల్ ఏంది? అదా అవునా? అంత తోపా? నువ్వు బిగ్ బాస్ ఈసారి నువ్వు బిగ్ బాస్ పోయినావు, బిగ్ బాస్ జల్దీ బంద్ చేస్తారు. మరి ఎట్లా బంద్ చేయని? నువ్వు పోతే బంద్ చేస్తారు, నువ్వు పోకపోతే ఉంటుంది. బంద్ చేయని, నువ్వు మాత్రం ప్రయత్నం చేస్తావు. బిగ్ బాస్ బంద్ చేసిన బాధలేదు కానీ నేను పోతా అంటావు. ఒక్కొక్కరి కింద ఒక్కొక్కరు ఉంటారు భయ్యా. నా వెనకాల మీడియా ఉంది. ఖాళీ ప్లేస్ ఉన్నది. టాలెంట్. మొత్తానికి సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తావు? ఈ సినిమాకా రేటింగ్ అని భయ్యా. ఎందుకు సుక్కలు తెలియదు ఎట్లా ఇస్తేనేమో ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఈడు పేక్ గారు అని ఆయన అంటారు. ఆల్రెడీ బయట అంటారు నేను పేక్ కాదు. సూపర్ సూపర్. వాళ్ళకి అర్థం కావాలంటే వాళ్ళు ఇంటర్ పేజ్. మంది సినిమాకి రాకుండా కూడా బాగుందని కొంతమంది అంటారు, బాగలేదని కూడా కొంతమంది అంటారు. చూడకుండా కానీ నేను చూసి చెప్తున్నా, 600 పెట్టి టికెట్ కొనుక్కొని ఈ బాహుబలి సినిమా తొక్కేస్తారు, రాజమౌళి తొక్కేస్తారు ఆయన డైరెక్టర్ అనుకున్నా. కానీ ఇట్లాంటి సినిమాలు 100 వచ్చినా, ఇట్లాంటి డైరెక్టర్ 100 మంది పుట్టినా కానీ రాజమౌళికి ఏం కాదు, బాహుబలికి ఏం కాదు. దీపిక పడుకునే క్యారెక్టర్ ఎట్టుందన్న? అది పడుకునే ఉన్నదా? లేవలేదా సినిమాలో? అట్లా చెప్తావు. సినిమాకు ఇప్పుడు చూడనోళ్ళకి ఈ సినిమాలో మొత్తం లేచి ఆడింది నాగరాజ బుసలు కొట్టుకుంటా బుస్ చేసింది ఎవరు అని అంటే అమితాబ్ బచ్చన్. అంతేనా? అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ బాగా నచ్చినట్టున్నాడు. వెహికల్ బండి ఎట్లున్నది? బుజ్జాన బండి ఎట్లున్నది? ఆయన నచ్చలే. బుజ్జాన బండి ఎట్లున్నది? ఆయన చేసిన రోల్ లీడ్ నచ్చింది నాకు. బుజ్జి బండి ఎట్లున్నది? ఆయన క్యారెక్టర్ నచ్చింది. నేను బుజ్జి కోసం పోలే, నేను ప్రభాస్ కోసం పోయినా. మంచిగా అనిపించిందా?
అనిపించలేదు. రైట్ సుశీల్గా దోస్తులు మొత్తానికి ఐమాక్స్ దగ్గర కలికి రివ్యూ అమ్మతోడు ఘోరంగా ఉన్నది. చూసిన వాళ్ళు కూడా చూడాలని కూడా మళ్ళొకసారి చూడమంటారు. అట్లనే హైలైట్ ఏంటంటే ఈ సినిమాకు రేటింగ్ ఎంత అని అడిగితే అసలు రేటింగ్ కూడా ఇవ్వద్దు అని చెప్పేసి అంటున్నారు. అంటే అంత మంచిగా ఉన్న సినిమా గట్లనే ఎప్పుడైతే బాహుబలి ఎంత మంచిగా ఫేమస్ అయిందో గట్లనే ఇలా కలికి కూడా మళ్ళీ ఒక ప్రపంచం సృష్టిస్తా అని చెప్పేసి కూడా అంటారు. మొత్తానికైతే క్రేజీ ఉన్నది అయితే మూవీ. ఇక చూడాలని కూడా జల్దీ చూడాలి. మొత్తానికి అయితే మన ప్రసాద్ ఐమాక్స్లో రివ్యూ అయితే ఇది. మళ్ళీ ఒక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. రైట్ రైట్ దోస్తులు. బై బాయ్.